శ్రీమాత్రే నమః. తొందరలో ఉగాది రాబోతుంది కదా. ఉగాది రోజు చేయవలసిన 6 పనులు ఏమిటో ఈ వీడియోలో చెప్తాను. ఉగాది అనగానే మనకు ఎన్నో సందేహాలు వస్తాయి కదా. ఉగాది అనల్నా, యుగాది అనల్నా, మనకు తమిళ వాళ్ళకు ఒకే రోజు ఎందుకు రాదు, ఆ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, వీటన్నిటిని లాస్ట్లో చెప్తాను. ఆ 6 పనులు ఏమిటంటే, ఉగాది రోజు మొట్టమొదటగా తైలభ్యంగనం, నూతన వస్త్రధారణ. ఇందులో నూతన వస్త్రధారణ మనం అందరం చేస్తాము, కానీ తైలభ్యంగనం ముఖ్యం. అది ఏదో 11 గంటలకు 12 గంటలకు చేయడం కాదు, సూర్యోదయ సమయానికి నువ్వులు నూనె పెట్టుకొని చేయాలి. ఇక రెండవది స్తోత్రాలతోటి, కీర్తనలతోటి మనం రోజును ప్రారంభించాలి. ఉగాది రోజు అనగానే ఏ స్తోత్రం చదవాలని సందేహం వస్తుంది కదా. ఉగాది రోజు కాలపురుషుడిని అర్చించాలి. కాలపురుషుడు ఎవరండి అంటారు కదా. కాలపురుషుడు అంటే దైవ స్వరూపం మన సనాతన ధర్మంలో. ఇక మూడవది వేప పువ్వు తినడం. వేప పువ్వు తినడం అంటే ఉగాది రోజు చేసుకున్న ఉగాది పచ్చడి తినడం చాలా శుభం. ఇక నాలుగవది పండితులు చెప్పిన పంచాంగ శ్రవణం వినడం చాలా మంచిది. అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి ఏ సమయంలో వర్షాలు పడతాయి, ఎండలు కాస్తాయి అని చెబుతారు. దానికి అనుగుణంగా మనము పంటలు వేస్తారు. ఇక ఐదవది చలివేంద్రం. ఉగాది రోజు చలివేంద్రం పెట్టడం చాలా మంచిది. దాహమైన వాళ్లకు మంచినీళ్ళు ఇవ్వడం ఎంతో పుణ్యం, అది మాటల్లో చెప్పలేము. ఇక ఆరవది నవరాత్రి ఆరంభం, అంటే వసంత నవరాత్రులు. ఇవి తెలవని వారు కనీసం లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఉగాది రోజు చేయవలసిన 6 పనులు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.